అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైసీపీ సర్కారును బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఎక్కడుందని ప్రశ్నించారు. ఒప్పందం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రమేనన్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎక్కడుందన్నారు జగన్. ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన ఒప్పందంపై బురద చల్లడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు వైసీపీ అధినేత. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రవి. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ అండ్ టాక్. Somebody should be a fool to name me or anybody else or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, had SECI not offered to me this phenomenal offer of 2 rupees 49 paise and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సెకీ నుంచి లేఖ రావడంతో పాటు యూనిట్కు ₹2.49కే మొత్తం 9,000 మెగావాట్ల పవర్ అందిస్తామన్న ఆఫర్ వచ్చిందన్నారు జగన్. నాటి ఏపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ కేంద్రం లేఖ రాసిందన్నారు వైసీపీ అధినేత. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు. అంటే 1,00,000 కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు 1,00,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే మీరంతా ఏమనిందరు నన్ను నేను అడుగుతా ఉన్నా. సంపద సృష్టి అంటే రాష్ట్రంలో స్కామ్ల పాలన బాధాకరమన్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ తిరోగమనంలో ఉందన్నారు. సూపర్ సిక్స్లు లేకపోగా రెడ్ బుక్ పాలనలో రాజ్యాంగానికి తూటు పడవడమే కనిపిస్తుందన్నారు. లిక్కర్ స్కాము, శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు. ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తాం. ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తా ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు కళ్ళు ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే తమ హయాంలో ప్రతి అడుగు ముందుకు వేశామన్నారు జగన్. ఏపీ చరిత్రలోనే వైసీపీ హయాంలో ఎక్కువగా సంపద సృష్టి జరిగిందన్నారు. కొత్త పోర్టులు, మెడికల్ కాలేజీల ద్వారా భవిష్యత్తులో సంపద సృష్టి జరుగుతుందన్నారు జగన్. మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీ పోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 వేల కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి, దాదాపుగా ఒక పోర్టు అయితే 65% పూర్తి కూడా అయిపోయింది అప్పటికి. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సెపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి, దానికి సెపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి, సెపరేట్గా దానికి ఫండింగ్ ఎలా